హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే చేపల పులుసు అయితే పెడుతున్నాను. ముందుగా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలైతే వేసేసానండి. ఉల్లిపాయలైతే బాగా మగ్గేంత వరకు చక్కగా వేగిస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇందులో మెంతులు కూడా వేసుకోవచ్చు. కానీ నేను మర్చిపోయాను, మెంతులు వేయలేదు. ఉల్లిపాయలే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకున్నాను. ఇందులో అయితే ఇంట్లో ఆడుకున్న మసాలా అయితే చక్కగా వేసేసానండి. కొన్ని ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగం ఇలాగ అన్నీ వేసేసుకొని కొంచెం నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పెట్టుకొని అది వేసేసి చేప ముక్కలు వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాక తర్వాత ప్రతి చేప ముక్క ఇలాగే వెనక్కి తిప్పామనుకోండి, చేప అయితే కూర అస్సలు నీసు వాసన అయితే అస్సలు ఉండదండి. దాని మీదే ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసి ఒక్క నిమిషం ఉంచేసుకుని ఉంటే సరిపోతుందండి. ఇందులో బెండకాయ వేయాలన్నా ఏది వేయాలన్నా బాగుంటుంది. నేనైతే ఈసారి బెండకాయ, మామిడికాయ వేశాను. పచ్చిమిర్చి కూడా పైన అలా వేసేసుకున్నాను. చేపల పులుసులో పచ్చిమిర్చి నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. కొంచెం వాటర్ వేసి ఒక 5 నిమిషాలు మగ్గబెట్టాక పులుసు కూడా ముందు తీసుకుని ఉంచుకున్నాను. అది కూడా వేసేసుకుని లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఒక పావుగంట సేపు చక్కగా అలాగా మనం సిమ్లో ఉంచేసుకున్నాం అనుకోండి, కూర అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నా